కుమారస్వామి గారు, ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు? బాగుంది సార్. గత 10 సంవత్సరాల నుంచి నేను కిడ్నీ స్టోన్తో భయపడి నేను అసలు సర్జరీ అనేది చేసుకోలేకపోయినా ఆపరేషన్ చేసుకుంటే నాకు ఏమవుతుందో అని భయపడడం అని సార్ మంచి ధైర్యం చెప్పి ఇట్లా ఈ రకంగా అయితే కుమారస్వామి లేకపోతే తర్వాత డయాలసిస్ చేయవలసి ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు చేసుకోవాలని మీరు అన్నారు అంటే నాకు కొద్దిగా భయం పోయింది. నేను 2-3 హాస్పిటల్ తిరిగి కూడా నాకు ఇక్కడ చేసుకోవాలని ఉండలేదు. వారం రోజు బ్రేక్ అయినా కూడా మళ్ళీ వారం రోజులు వచ్చి సార్తోనే సర్జరీ చేసుకోవాలి. అది మీకు కిడ్నీలో పెద్ద స్టోన్ ఉందని మొదట ఎప్పుడు తెలిసిందండి? సార్ గత 10 సంవత్సరాల నుంచి నాకు స్టోన్ సార్. నేను భయపడి నేను సర్జరీ చేసుకోలేకపోయాను. అంటే ఆ స్టోన్ ఉన్నప్పుడు మీకు ఏమన్నా నొప్పి, జ్వరం, మూత్రంలో మంట ఏం రాలేదు సార్. ఏం రాలేదు? అసలు లక్షణాలు ఏం లేవు? అసలు లక్షణాలు ఏం రాలేదు. ఇది కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. అది ఉందని తెలిసిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు సర్జరీ ఆలస్యం కావడానికి అంటే ప్రధాన కారణం? భయపడే ముత్య కిడ్నీ సెంటర్ వచ్చినాక నాకు భయం పోయింది సార్. శివాజీ సార్ బాగా మాట్లాడాడు. నేను హైదరాబాద్ ఎయిమ్స్ పోయినా కూడా నాకు వాళ్ళ సార్ రిలేటర్ చేసిండు చూసుకో అని మంచిగా ఉంటారు కానీ నాకు ఎందుకో సార్ శ్రీనాథ్ సార్ మాటలు నాకు అనిపించినప్పుడు ధైర్యం వచ్చి ఏమైనా మంచి దగ్గర విలేజ్ దగ్గర ఉంటుంది సార్ కూడా బాగా రిసీవ్ చేసుకుని మంచిగా చేస్తాను సార్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నాను సార్. మంచి సర్జరీ చేసి సక్సెస్ఫుల్ చేసింది సార్. ఇప్పుడు మేము రాయింది కూడా సార్ అసలు నేను కూడా ఊహించుకోలేదు సార్ నా లైఫ్ లో కూడా నాకు ఇంత సక్సెస్ఫుల్ చేస్తాను సార్. ఈ సర్జరీకి ముందు మీకు అంటే భయం ఉన్నది కదా, దాన్ని ఎట్లా పోగొట్టుకున్నారు? అంటే మీరు ఎట్లా నిలబడుకొని అంటే ధైర్యంగా ఉన్నారు అంటే దాని కారణం? సార్ నేను 2-3 డయాలసిస్ చూసిన సార్. డయాలసిస్ చూసి నాకు భయం లేదు సార్. ఆ ఒక రోజు బిఫోర్ కూడా కాళ్ళెక్కల వాళ్ళకి మొత్తం తల్లి కూడా పుట్టినాయి సార్. బీపీ చెక్ చేసుకుని రైట్ బయట చెప్పేసి చెప్తే ఏం లేదు సార్, నా ముందు భయపడకుండా అన్నారు. ఆ డయాలసిస్ పేషెంట్ గురించి నాకు భయపడి నేను ఏమన్నా కానీ అంటే మా శ్రీనివాస్ సార్ అడిగిన సార్ ఏం కాదు కుమారస్వామి భయపడదు, నీకు చేసే విధానం మాకు తెలిసి భయపడగా అంటే ఆపరేషన్ థియేటర్లో పోయేదా కూడా భయం లేదు సార్. ఆపరేషన్ థియేటర్లో పోయేదా భయం తెలియదు సార్. హాస్పిటల్లో సర్జరీ మరియు ట్రీట్మెంట్ అనుభవం ఎలా అనిపించింది? బాగుంది సార్, మంచిగా ఉంది సార్. సర్వీస్ బాగుంది, సర్వీస్ బాగుంది. మీ హాస్పిటల్ యాజమాన్యం కూడా ధన్యవాదాలు సార్. మీరు చాలా మంచి రిసీవ్ ఉంది. సర్జరీ తర్వాత మీ ఆరోగ్యంలో అంటే నమ్మకంలో ఏమైనా మార్పు అనిపించిందా? అంటే అంత ముందు ఎట్లుండే, సర్జరీ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? సర్జరీ కాకముందు నాకు లైఫ్ మీద నాకు ఉండలేదు సార్. ఏమవుతుందో ఎప్పుడు ఏ ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు సార్ నాకు సక్సెస్ఫుల్ అయింది కుమార్ సార్. అంతే కొద్ది చిన్నగానే ఉన్నాను, నాకు బాగా హ్యాపీ ఉంది సార్. అంటే ఇప్పుడు మీలాంటి స్టోన్ సమస్య ఉన్న వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% శ్రీనివాస్ సార్ తో సెంటర్ చేస్తారు. మంచి పరికరాలు, మంచి రిసీవ్ చేస్తుంది సార్, మంచి స్టాఫ్ ఉంది సార్. చాలా సంతోషం సార్. డాక్టర్ సలహా తీసుకోమని సార్ శ్రీనాథ్ సార్ అండ్ చంద్రకృష్ణ సార్ సార్ బాగా మంచి రిసీవ్ చేస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ.